ఏంటి ఇప్పుడు మరి నోటిఫికేషన్ ఎప్పుడు ఏంటి అది మీ మీద ఉన్నటువంటి పెద్ద బాధ్యత. విద్యార్థి యువ నాయకత్వాన్ని మొత్తాన్ని కదిలించారు, దూకిచ్చారు, కేసులు బండి పోరాడారు. మరి ఇప్పుడు ఏంటి ఎప్పుడు? ఏదైతే టీఎస్పీఎస్సీ ప్రక్షాళన చేసిన తర్వాతనే ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేయాలని ఆలోచన. ఏదైతే తెలంగాణ నిరుద్యోగులు కాదు, మేము తెలంగాణ రేపటి ఆనిముత్యాలు, రేపటి భావి భారత పౌరులు, అది వాళ్ళ ఆశ ఉండే. సో వాళ్ళ ఆశకి అనుగుణంగా ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం చేసిన 3వ రోజే టీఎస్పీఎస్సీ పైన దృష్టి పెట్టి గవర్నర్ గారికి పంపించారు. గవర్నర్ గారు సమయం తీసుకొని ప్రక్షాళన చేశారు, కాల్ ఫర్ చేశారు, కమిటీ ఫామ్ కూడా అయిపోయింది. ఈ కమిటీ ఫామ్ అయిన దాంట్లో ఏదైతే జాబ్ క్యాలెండర్ తేదీలు ఏవైతున్నాయో దాని ప్రకారం నోటిఫికేషన్లు ఇచ్చి ఉద్యోగ భర్తీ ప్రక్రియ అనేది కంప్లీట్ చేస్తాం. కానీ బల్మూరి వెంకట్ పాత్ర ఏముంటది దీంట్లో? టీఎస్పీఎస్సీ చేస్తుంది అంటే ఏవైతే సమస్యలు ఉన్నాయో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మనకి ఏదైతే 8 జిల్లాలో ఉన్న యూనివర్సిటీలు, అది ఉస్మానియా యూనివర్సిటీ కానీ, కాకతీయ, పాలమూరు, తెలంగాణ, మహాత్మా గాంధీ, జేఎన్టీయు, ఇవన్నీ యూనివర్సిటీ, ఆచార్య ఎంజీ రంగ అగ్రికల్చర్ యూనివర్సిటీ, ఈ అన్ని యూనివర్సిటీ విద్యార్థుల దగ్గరికి నేను వెళ్తాను. ఓకే, వాళ్ళ సమస్యలు ఏంది అడిగి తెలుసుకుంటా. టీఎస్పీఎస్సీ కానీ, టీఎస్ఎల్ఆర్బి కానీ, ఏదైతే సింగరేణి బోర్డు కానీ, లేకపోతే ఇతర బోర్డ్స్ ఏదైతే ఎస్పీడీసీఎల్, ఎన్పీడీసీఎల్ కానీ, ఏవైతే రిక్రూట్మెంట్ బోర్డ్స్ ఉన్నాయో సమస్యలు మొత్తం లిస్ట్ అవుట్, ఆ సమస్యలన్నీ లిస్ట్ తీసుకుంటాను. వాళ్ళు ఏమి కోరుకుంటారు, దానికి లీగల్ గా ఏమి చేయగలుగుతాం. నాతో పాటు ఒక అడ్వకేట్ ని తీసుకెళ్లి ఎన్ని ఖాళీలు ఉన్నాయి, భర్తీ చేయగలుగుతామా, లీగల్ ప్రాబ్లమ్స్ ఏమైనా వస్తాయా, రావా, ఏం చేయాలి, ఏ రకంగా ఒక డ్రాఫ్ట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారిని కలుస్తాను. ఓకే, ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానంలో ముఖ్యమంత్రి గారిని కలిసి వారికి వివరిస్తాను. వారికి ఒక వివరణ నా వంతులో రిప్రజెంటేషన్ ఇస్తాను. సంబంధించిన బోర్డ్ చైర్మన్స్ కి కూడా ఇచ్చి వాళ్ళు ఇచ్చిన డిమాండ్స్ లో 99%, ఎందుకంటే ప్రతి దాంట్లో 100% సో 99% వారు యాక్సెప్ట్, వారు అడిగే ఒక డిమాండ్స్ ని 100% స్టూడెంట్స్ ని ఎవరు సాటిస్ఫై చేయలేం. ఎందుకంటే 100% ఎవరం చేయలేం. కనీసం 80% మంది ఏదైతే కోరుకుంటారో ఆ ప్రతిదీ ఇంప్లిమెంట్ అయ్యే విధంగా బల్మూరి వెంకట్ ప్రభుత్వానికి ఈ 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్యలో ఉన్న ఈ యువ కులానికి మధ్యలో ఒక ప్రతినిధులకు ఒక సమన్వయకర్త బాధ్యత నేను పోషిస్తాను. ఓకే, అంటే వాళ్ళకి ఏదైతే ఇప్పటి వరకు ఉన్నటువంటి వాటి పరిష్కారం దిశగా అడుగులు వేయడానికి ముందు. ఇంకోటి, ఏదన్నా తప్పు జరిగినా, ఏదన్నా పొరపాటు జరిగినా తెలిసి తెలియక, ఏ సిస్టమ్ లో కూడా ఒక లైన్ గీసినప్పుడు గత ప్రభుత్వం ఏంటంటే తప్పు చేసినప్పుడు వాళ్ళు అంగీకరించకపోతుండే. ఎక్కడన్నా తప్పు జరిగినా, పొరపాటు జరిగినా ఒక సిస్టమ్ ని నేను ఏర్పాటు చేసుకోదలుచుకున్నాను. ప్రతిరోజు ఉదయం, ఇప్పుడు మాకు ఇమీడియట్ గా ఏదైతే ఎమ్మెల్యే క్వార్టర్స్ లో క్వార్టర్ అలాట్ అయితే రోజు పొద్దున్న 8 నుంచి 10 గంటల వరకు ఒక సపరేట్ పోస్టర్ రిలీజ్ చేసి సోషల్ మీడియాలో ఒకటి 3 హెల్ప్ లైన్ నెంబర్స్ పెడతాను. డైలీ మార్నింగ్ 8 to 10 అవైలబుల్ ఉండి ఆ గ్రీవియన్సెస్ అన్ని కలెక్ట్ చేసుకుంటాను. నాకు వచ్చే శాలరీలో సగము మా పార్టీ ఆర్గనైజేషన్, మా ఎవరితో నాతో పాటు కష్టపడ్డ వాళ్ళకు ఉపయోగించి, మిగతా సగం దాంతో ఏదైతే ఉంటుందో ఎవరైతే మా తెలంగాణ రేపటి భావి భారత పౌరులకెళ్ళి ఒక 3 సెలెక్ట్ చేసుకొని వాళ్ళని పెట్టుకొని మొత్తం సిస్టమ్ డేటా ఎంట్రీ చేయించి 10 గంటల వరకు 10 నుంచి 1 వరకు సెక్రటరియట్లు అందరూ అవైలబుల్ ఉంటారు. ఆ టైంలో అక్కడ పోయి వీలైన ప్రాబ్లమ్స్ రిజాల్వ్ చేసి ఈవినింగ్ మళ్ళీ 4 to 6 ఆ స్టూడెంట్స్ కి ఏంది సమస్య, అవుతుందా కాదా, ఆ రకంగా కాకపోతే ఏ రకంగా అవుతుంది అని ఈవినింగ్ లోపల మళ్ళీ రివర్ట్ బ్యాక్ ఆఫీస్కి వెళ్ళి కాల్స్ వెళ్తాయి. సో ఇది ఒక ప్రాసెస్ స్టార్ట్ చేయాలనుకుంటున్నా. కనీసం ఏదైతే వారంలో ఒక 3 రోజులను వాళ్ళకి అందుబాటులో ఉండి ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని ఒక విజన్, ఒక థాట్ ప్రాసెస్ తోటి అయితే ముందుకు పోతున్నాను. మంచి లక్ష్యం చేస్తాను. ఎందుకంటే దిస్ ఇస్ జస్ట్ అ స్టెప్పింగ్ స్టోన్. నేను ఈరోజు ఏదో ఎమ్మెల్సీ అయిపోయినా అంటే అయిపోయింది కాదు, ఇది జస్ట్ ప్రారంభం మట్టుకే. మరి ఎంతో మంది ఏదైతే రేపు పొద్దున చట్టసభల్లో ఒక 50% మంది నా లెక్క చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చిన రోజు నా లక్ష్యం నెరవేరుతుంది.